నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అలాగే ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య గారు ఉన్నారు. ఏం జరుగుతుంది సార్ కాంగ్రెస్లో? వరంగల్లో ఇంతవరకు ప్రశాంతంగా ఉండేది, కానీ వరుసగా ఈరోజు ఎమ్మెల్యేలంతా కూడా ఒక మంత్రిపై చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి, ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంటే అన్ని గ్రామ స్థాయిలో అన్ని నియోజకవర్గాలు తెలంగాణ వ్యాప్తంగా వాళ్ళు చేస్తున్న కల్చర్ నచ్చక వాళ్ళు ఎన్నడూ బీసీ అంటే బీసీ వాళ్ళకి ఎప్పుడు న్యాయం చేయలే. వాళ్ళు ఎప్పుడు 24 గంటలు ఎట్టి చేసిన 40 సంవత్సరాలు ఎట్టి చేసిన నలుగురు రమేష్ని వాళ్ళను మీ పేరు మీద ఉన్నందుకు ఎన్నో రకాల కేసులు పోలీసులు అయినాయి. వారి కోసం విజయానికి వచ్చిన గుండె నరేంద్ర కార్పొరేటర్ని కూడా కేసు పెట్టారు. వారి కోసం కష్టపడి పనిచేసి గెలుపుకు ప్రయత్నించిన మైనార్టీ 3 డివిజనల్ అధ్యక్షుడు కొట్టించి పోలీసులు పెట్టాం. నీ కల్చర్ ఎవరు అన్నం పెడితే వాళ్ళు సున్నం పెట్టుడే. ఏంటంటే బీసీ, మేమందరం బీసీ కదా. ఏ బీసీ అయినా, ఏ ఓసీ అయినా, ఎస్టీ అయినా సరే కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలిచినావు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నువ్వు గెలిచినావు. నేను ఇంత సొంత పనులు మన గెలవలే. మన లాస్ట్ టైం నువ్వు టీఆర్ఎస్ అభ్యర్థి మీద ధర్మారెడ్డి చేత ఎన్ని వేలు ఓడుతావు? 40,000 ఓట్లతో మైనస్ నీకు. నీ మీద 40,000 మీద గెలిచాడు. నా సొంతం నీ పట్టా అంటే ఎవరికి పట్టా ఉండదు. తాత ముత్తాలు చంపిన ఆస్తులే మన పట్టా కాదు. ఇదే పార్టీ ప్రజల కోపం వచ్చినా, పార్టీ కోపం వచ్చినా, ఎవరి కోపం వచ్చినా మన పట్టాలు కావు. మనం ఓన్లీ ప్రజాప్రతినిధులు 5 సంవత్సరాలు అవుట్సోర్స్ ఉద్యోగి తప్ప ఇది నాది అనే అర్హత మనకి ఎవరికి లేదు. నా కూతురు చేసిన వ్యాఖ్యలకు నాకేం సంబంధం, ఆమె వ్యక్తిగతం, నాకెందుకు నోటీసులు ఇస్తారని కూడా కొండ సురేఖ గారు వివరణ ఇచ్చారు. ఒక మాట ఏంట్రా, కొండ సురేఖ నాకు సంబంధం, కొండ సురేఖ గురించి వాళ్ళ కోసమే మాట్లాడింది కదా. క్యాబినెట్ ఉన్న విషయం ఏం చెప్పి మరి క్యాబినెట్ మంత్రికి ఎందుకున్నావు? ఇప్పుడు రాజీనామా చేయి. దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చెప్పి ఎలక్షన్లో పోటీ చేయి. నువ్వు గెలుస్తూనే ప్రకాష్ రెడ్డి గారు నేను నీ ఎన్నికలను ఉండకుండా చేస్తాను. అతని రాజీనామా అయితే నీ బిడ్డ మళ్ళీ పోటీ చేసుకో. అక్కడ మేము రెడీ. దానికి దమ్ములేం అంటుంది. తుప్పిలో వన్నం ఇది ఏం లేదు. ఇది